ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మన ధ్యాన వచనాన్ని చదువుకుందాం. ఆ ధ్యాన వచనముల నుండి పరిశుద్ధాత్ముడు నేర్పే సత్యాలు కూడా నేర్చుకుందాం. మరి వినండి జాగ్రత్తగా. కీర్తన గ్రంథం 10వ కీర్తన 18వ శరణాన్ని చదువుతున్నాను. జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నా. తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. విన్నారు కదూ. ప్రేమగల దేవుడు ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నారు. తండ్రి లేని వారికి, అనాథులకు దేవుడు తోడై ఉంటాని అంటూ ఉన్నాడు. అంతేకాదు, నలిగిన వారికి, ఎవరైతే అనేక శ్రమలలో నలిగిపోయారో, రోగాలతో నలిగిపోయారో, ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోయారో, అనేక శ్రమలతో నలిగిపోయారో, ఇలాంటి శ్రమలతో నలిగిన హృదయం కలిగిన వారికి ఆయన సహాయం చేసే దేవుడు. గర్విష్ఠులకు ఆయన సహాయం చేయడు, కానీ అనేక శ్రమలలో విరిగి నలిగిన వారికి ఆయన ఆసన్నుడై ఉన్నాడు. ఆయన వారికి దగ్గరగా ఉంటాడు. ఆయన వారికి సహాయకుడుగా ఉంటాడు. ఆయన వారిని ఓదారుస్తాడు, ఆదరిస్తాడు. అంత గొప్ప దేవుడు యేసుస్వామి. ఈరోజు అనేక శ్రమలలో నీవు నలిగిపోయి ఉన్నావా? లేక మనుష్యులు నన్ను విసిగించి అనేక విధాలుగా బాధించినప్పుడు ఏ ఆదరణ లేని పరిస్థితుల మధ్య ఉన్నావా? అయితే యేసు ప్రభు నీకు సమీపంగా ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేస్తానంటూ ఉన్నాడు. వారికి నేను న్యాయము తీరుస్తాను అంటూ ఉన్నాడు. వారి పక్షమున నేనున్నాను అంటాడు. కనుక దేవుడే నీ పక్షమున ఉండాలి అంటే, ఆయన నీకు న్యాయము తీర్చాలి అంటే నీవు చేయాల్సింది ఒక్కటే, ప్రభువుని ఆశ్రయించు. ప్రభు సహాయాన్ని కోరుకో. ప్రభువా, నేను అనాథనైపోయాను, నేను దిక్కు మొక్కు లేకుండా బ్రతుకుతూ ఉన్నాను, నాకు నీవు సహాయం చేయమని అడిగితే దేవుడు అంటున్నాడు, నీకు సహాయం చేయవాడు నేనే, నేను నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు. కనుక ఆయన తన హస్తములోనికి నిన్ను తీసుకొని కాపాడుతాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుని యొక్క ఆహ్వానానికి నీవు లోబడతావా అనేది ప్రశ్న. నీ వారి హృదయమును స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. ఈరోజు నీవు ఏ కష్టములో ఉన్నా, ఏ నష్టములో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, దేవునికి మొరపెడితే, దేవుని దగ్గరికి వస్తే ఆయన నిన్ను ఆదరిస్తాడు, నీ హృదయమును స్థిరపరుస్తాడు, చెవియొగ్గి నీ ఆక్రందన ఆలకిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ఇంత గొప్ప దేవుణ్ణి చాలామంది మర్చిపోతూ ఉన్నారు. అందుకే భక్తుడు అంటాడు, రాజులను నమ్ముట కంటే, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మంచిది అంటాడు. ఈరోజు దేవుని ఆశ్రయంలోనికి రా, దేవుని దగ్గరికి రా. దేవుడు నీకు సహాయం చేయాలి అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అందరి వైపు ఆయన చేతులు సాచరించాడు. లోబడని వారి వైపు, దేవుని తిరస్కరిస్తూ ఉన్న వారి వైపు దేవుని ప్రేమగల హస్తాలు నీ వైపే శాసించాడు. సోదరీ సోదరుడా, దేవుని ప్రేమను తృణీకరించుకో. దేవుడు తన ఆశ్రయంలోనికి రమ్మని పిలుస్తూ ఉంటే ఆయనకు దూరమైపోకు. ఆయన తండ్రి లేని వారికి ఆయన తండ్రిగా ఉండి వారికి న్యాయం చేసే దేవుడు. తల్లి లేక అగసాట్లు పాలవుతున్న వారికి
తల్లిగా ఆదరించే దేవుడు. కనుక ఈరోజు ఈ సత్యాన్ని గ్రహిస్తే ఎందుకు సైతాన్ చేతిలో నలిగిపోతావు, దుర్మార్గతలో నలిగిపోతావు? రా, ప్రభు ఎద్దుకు రా. ఈరోజు ఆయన్ని ప్రార్థనని ఆక్రందన చెవియొగ్గి ఆలకించి నీకు సహాయం చేయాలని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన పిలుపును అందుకొని ప్రభువుకు నీవు సమర్పించుకొని దేవుని కృపకు పాత్రలు కావాలని మనవి చేస్తూ దేవుని స్తుతిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. ఆమేన్.